శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలోనే 'సంవత్సర ఆరంభంలోనే శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి మారుతున్నాడు. తర్వాత సుమారుగా ఒక నెలన్నర తర్వాత గురువు మరియు రాహుకేతులు గూడా వారి రాశిలోని మారి తదుపరి రాశిలోకి వెళ్తున్నారు. గురువు గారు వృషభ రాశిలోంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే రాహువు మీనంలోంచి కుంభంలోకి మారుతున్నారు. అలాగే కేతువు కన్యలోంచి సింహంలోకి మారుతున్నారు. ఈ విధంగా 4 పెద్ద గ్రహాలంటే అవి ఏ ప్లేస్‌లో ఉన్నా సరే ఎక్కువ కాలం పాటు ఆ రాశిలో ఉండే గ్రహాలనమాట. శనీశ్వరుడు 2.5 సంవత్సరాలుంటాడు ఒక రాశిలో. అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. రాహుకేతులు ఇద్దరు గూడా ప్రతి రాశిలో సంవత్సరంన్నర ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా గూడా వీటి ఈ రాశుల యొక్క చేంజ్ అవ్వడం వల్ల, ఈ గ్రహాలు రాశులు చేంజ్ అవ్వడం వల్ల అందరికీ మే వరకి ఫలితాలు ఒకలాగుంటే, మే తర్వాత ఫలితాలు ఇంకోలాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఓన్లీ నెలన్నరనే కాబట్టి మే మే అప్పటికి ఆల్రెడీ శనిగ్రహ ఆల్రెడీ శనిగ్రహము ఇప్పుడే మారిపోయింది. ఉగాదితోనే మారిపోయింది కాబట్టి, మిగతా 3 గ్రహాలు మేలో మారుతున్నాయి కాబట్టి, మేని రిఫరెన్స్‌గా తీసుకొని నా పిక్చర్స్ అన్ని గూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరి అన్ని 12 రాశుల యొక్క ఫలితాలు ఈ మేజర్ గ్రహాలని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వీరికి గురువు సువర్ణమూర్తిగా, శని రజతమూర్తిగా, రాహుకేతువులు తామ్రమూర్తులుగా సంచరించనున్నారు. వృశ్చిక రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి కానీ, వారిని మరలా దగ్గర తీసుకొని వారి బాగోగులు గూడా మీరు చూస్తారు. సోదర సోదరీమణులతో మిశ్రమ కాలం. రైతులు, రియల్ ఎస్టేట్ వారు మరియు ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ఉన్నవారు రిస్క్ అనాలిసిస్‌ని బట్టి మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు ఉన్నతమైన కాలంగా చెప్పవచ్చు. ఉన్నత చదువుల కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వారికి వారి కోరికలు నెరవేరుతాయి. కొంచెం శ్రమతో వారు అనుకున్న అర్హతను సాధిస్తారు. ప్రింట్, పత్రిక, మీడియా రంగంలో ఉన్నవారికి మంచి కాలం. అదేవిధంగా ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు పొందవచ్చు. సంతానం యొక్క అభివృద్ధిని మీరు చూస్తారు. వారికి ఉన్నతి ఉంటుంది. ప్రేమ వివాహాలు జరుగుతాయి. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి, అన్ని రకాలైన వృత్తుల వారికి సుమారు 75% మటుకు బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే దంపతులు గొడవ పడతారు. కొంతకాలానికి వాళ్ళే మళ్ళీ సమాధానపడి కలిసిపోతారు. వివాహాలు మే లోపల చేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంత బలం ఉండదు. కానీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆకస్మిక లాభాలు కలిగే అవకాశం ఉంది. రిసర్చ్, పరిశోధనా రంగంలో ఉన్నవారికి అత్యున్నతమైన కాలంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకి జాగ్రత్తలు అవసరము. ఉద్యోగస్తులకి స్థానచలనం సూచిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం చేస్తే ఫలితాలు మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. విశేష ధనలాభం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. అందునిమిత్తం విపరీతంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. విదేశీయానం అనుకూలంగా ఉంది. కవులకి, కళాకారులకి, పరిశ్రమ వారికి శ్రమించాల్సిన సమయంగా ఇది చెప్పవచ్చు. వీరికి అడ్డంకులు పోవడానికి దుర్గామాత ఆరాధన మరియు దక్షిణామూర్తి ఆరాధన కూడా నిత్యం చేసుకుంటే మంచిగా ఉంటుంది.